బాలయ్యబాబు డాకు మహారా చిత్రం సంక్రాంతి కానుక విడుదల చేశారు. 4 రోజులనైతే సక్సెస్ఫుల్ గా ఈ రోజుతో కంప్లీట్ చేసుకుంటుందా లేదా, బాక్సాఫీస్ ధర 82 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ లో డే 4 వసూలు ఎంత, 4 రోజులు రాబట్టింది, రికవరీ ఎంత చేసుకుంది, ఈ సినిమా ఇట్టా ఫ్లాప్ అవుతుందా, లాభాలు ఎంత వస్తున్నాయి, నష్టాలు ఎంతో తెలుసుకుందాం పదండి. డే 4 చూసుకుంటే ఏపీ తెలంగాణలో నిన్నటి రోజున అంటే 3వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల షేర్ అయితే వచ్చింది. 3వ రోజు బాలయ్యబాబు కెరీర్లోనే బెస్ట్ నెంబర్ రిపోర్ట్ చేశారు బాలయ్యబాబు. డే 3 బాక్స్ ఆఫీస్ ధర కుమ్మేశారని చెప్పాలి. అయితే డే 4కి వచ్చేసరికి అదే జరిగేలా ఉందంటే డే 4 70% ఆక్యుపెన్సీని మరొకసారి రిపీట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటారు. డే 3 చూసుకుంటే 190,000కి పైగా టికెట్స్ అయితే ఆన్లైన్లో అమ్ముడిపోయాయి. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూడడానికి ఎగబడ్డారు. మాసు క్లాస్ అని తేడా లేకుండా బాలయ్యబాబు బేబసం చేస్తున్నారు. ఆక్యుపెన్సీని అయితే గట్టిగా రప్పిస్తున్నారు. డే 4 చూసుకుంటే 150,000కి పైగా టికెట్స్ అయితే ఇప్పటికీ సేల్ అయ్యాయని సమాచారం. 4 రోజులు చూసుకుంటే 10 లక్షల టికెట్స్ అయితే అమ్ముడయ్యాయి. అంటే 1 మిలియన్ టికెట్స్ను కేవలం 4 డేస్లోనే లేపేశారు. డే 4 బాక్స్ ఆఫీస్ ధర 1 గంటలోనే 8,000కి పైగా టికెట్స్ అయితే అమ్ముడవుతున్నాయి. డే 4 ఏపీ తెలంగాణలో బాక్స్ ఆఫీస్ ధర బుకింగ్స్ ఆధారంగా ట్రేడ్ లెక్కలో చెప్పుకోవాలంటే 7 కోట్ల 50 లక్షల షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక ఓవర్సీస్ వసూలు కూడా కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 60 లక్షల షేర్ అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ రోజు టచ్ చేయడం ఖాయమని బుకింగ్స్ ఆధారంగా ట్రేడ్ స్పష్టం చేసింది. 4 డేస్ బాక్స్ ఆఫీస్ ధర ఏపీ తెలంగాణలో 67 కోట్ల 30 లక్షల రేటుకైతే ఈ సినిమాని అమ్మేశారు. 4 డేస్ బాక్స్ ఆఫీస్ ధర తెలుగు రాష్ట్రాల్లో ఎంత రికవరీ చేసుకుందంటే టార్గెట్లో 51 కోట్ల 85 లక్షల షేర్ అయితే రికవరీ జరిగింది. తెలుగు రాష్ట్రాలు ఇట్టు అనిపించుకోవాలంటే ఇంకా 16 కోట్ల వసూలు రాబడితే షేర్ రూపాయన సరిపోతుంది. అంటే టార్గెట్లో చాలా మొత్తం రికవరీ జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలు ఈ సినిమా సత్తా చాటగా ఓవర్సీస్లో 8 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్లో 4 డేస్లోనే 7 కోట్ల 40 లక్షల వరకు వసూలైతే రికవరీ చేసుకోవడం విశేషం. బాలయ్యబాబు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్లో కూడా సత్తా చాటారు. ఓవర్సీస్లో కూడా బ్రేక్ ఈవెన్కి చాలా దగ్గరగా వచ్చేసింది డాకు మహారాజ్. బాలయ్యబాబు డాకు మహారాజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్లో ఎంత రికవరీ జరిగిందంటే 62 కోట్ల 90 లక్షల షేర్ అయితే రికవరీ జరిగింది ఈ 4 డేస్లో. ఇంకా ఈ సినిమా రాబట్టవలసింది 19 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. ఈ 19 కోట్ల షేర్ రాబడ్డం అంటే బాలయ్యబాబు డాకు మహారాజ్ చిత్రానికి చాలా సింపుల్ విషయం. అయితే 4 రోజుల్లోనే ఈ వసూలు కూడా రికవరీ చేసుకుని ఇట్టనిపించేసుకుంటుంది. లాభాలు కూడా భారీగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ స్పీడ్ చూస్తుంటే. బాలయ్యబాబు డాకు మహారాజ్ చిత్రం గ్రాస్ ఎంతంటే 4 డేస్ బాక్స్ ఆఫీస్ ధర ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. ఒక పక్క గేమ్ చేంజర్, మరొక పక్క సంక్రాంతికి వస్తున్న చిత్రాలు సందడి ఉన్నా సరే బాలయ్యబాబు డాకు మహారాజ్ ని ఆపలేకపోతున్నారు. ఇది బాలయ్యబాబు క్రేజ్ కి నిదర్శనమని చెప్పుకోవాలి. మరి బాలయ్యబాబు డాకు మహారాజ్ చిత్రం వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ జెన్యూన్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం వెంటనే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. Thanks for watching. Please support. Take care.